కొలువులైన రాజకీయాలైన చూడుర్రి 20 ఏండ్ల సంధి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి 10,000 కూడా పెంచరు. గదే బయట కంపెనీలో 10 ఏండ్ల ఎక్స్పీరియన్స్ లేనోళ్ళని కూడా పట్టుకొచ్చి 20 ఏండ్ల ఎంప్లాయీ కంటే ఎక్కువ జీతం ఇచ్చి తీసుకుంటారు. మళ్ళా అందరు చేసేది గదే పని. రాజకీయాలలో కూడా గదే తీరున్నది కదా ఇప్పుడు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నాటి సందు ఉన్నోళ్ళ కంటే నడుమంత్రాలు వచ్చినోళ్ళకే పెద్దపీట వేస్తుండ్రట అధికార పార్టీలా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు తాజా ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ కు దుర్దినాలు నడుస్తున్నాయట. ఒకప్పుడు పార్టీలో ఎల్ఈడి లెక్క ఎలిగిపోయిన సార్ పతారా ఇప్పుడు ఫిలమెంట్ రాలిపోయిన కరెంటు బుగ్గ పరిస్థితి అయిపోయిందట. కష్టకాలంలో కూడా పార్టీ మారకుండా పార్టీకి జీవగంజి ఓసి బతికిచ్చిండు. కానీ ఏం ఫాయిదా ఉన్నది? నడుమంత్రాన వచ్చిన వాళ్ళకే అందలం ఎక్కిస్తున్నది పార్టీ అని సార్ అభిమానులంతా గుస్సాయితుండ్రట. మొన్నటికి మొన్న కారు పార్టీలకెళ్లి దుంకి కాంగ్రెస్ హస్తం అందుకొని నడుస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్దే హవా నడుస్తుందట పార్టీలా. అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ అసొంటి లోకల్ నామినేటెడ్ పదవులల్లా సంజయ్ సార్ వర్గానికే పెద్దపీట వేస్తుండ్రట. మొదటి సంధి పార్టీలున్న జీవన్ రెడ్డి సార్ వర్గం వాళ్ళకు ఏ మార్గంలో కూడా పదవులు లేకుంటే చేస్తుండ్రట. ఊరంతా నావోలే గాని ఈ తేటు రమ్మన్నోలే లేరన్నట్టు సార్ను పిలిచి పీటేసేటోళ్లు లేరట. సంజయ్ ను హీరో చేసి నన్ను డమ్మింగ్ చేస్తుండ్రు, పార్టీని నమ్ముకొని కష్టపడ్డందుకు బాగానే శాస్తి చేసిండ్రని జీవన్ రెడ్డి సారు మస్తు బాధపడుతుండట. పెద్దలు జానారెడ్డి సార్ కు చెప్పుకొని పార్టీలో జరుగుతున్న అన్యాయం మీద జానారెడ్డి సార్ ను కలుసుకొని కడుపులున్నదంతగా అక్కిండట. పాపం ఏం హాలత్ అయిపోయింది మా జీవన్ రెడ్డి సార్ది అని జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళు కూడా లీటర్ల కొద్ది కన్నీళ్లు గారుస్తుండ్రట. కొందరు ఉంటారు మోసాలను కూడా చాలా తెలివిగా చేస్తుంటారు. ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయో అవిటిని దొరకబట్టి అవిటితోటే సంపాదిస్తుంటారు. కొందరేమో వాళ్ళ తెలివిని చూసి వాట్ ఐడియా సార్జీ అని మెచ్చుకుంటే ఇదేం పుచ్చిపోయిన తెలివి అని తిట్టుకుంటారు. ఈ గీడ మెడల ఐడి కార్డు పింకు కోటేసుకొని బింకంగా టికెట్ టికెట్ అని రైల్లా జనరల్ బోగిలా ఎంత మంచిగా టికెట్ చెకింగ్ చేస్తుంది అక్క. ఈ అక్క ఎటైర్ చూస్తే అబ్బా మస్తు స్ట్రిక్ట్ టీటీ ఉన్నది కదా అక్క, టికెట్ లేని వాళ్ళని చూస్తే అస్సలే ఇడిచిపెట్టది అనేటట్టుంది కదా అనుకుర్రు కదా అంతా. నిజమే, టికెట్ లేని వాళ్ళను అస్సలే ఇడిచిపెట్టది. అక్కకు కావాల్సింది కూడా ఆలే. ఎంత మంది టికెట్ లేకుండా దొరికితే అక్కకు అంతగానం జేబులు నిండుతాయి అన్నట్టు. మంచిదే కదా, రైల్వేకు ఆమ్దాన్ వస్తది అని పొరబడేరు సుమి. అక్క రైల్వే అపాయింట్ చేసిన టీటీ కాదు, ఆమెనే సెల్ఫ్ అపాయింట్ చేసుకున్న సెల్ఫ్ టీటీ. అర్థం కాలే? అక్క ఒరిజినల్ కాదు, ఫేక్ అన్నట్టు. టీటీ వేషం గట్టి రైల్వే టీటీ లెక్కనే రైళ్లకెక్కి టికెట్ లేని వాళ్ళ తాన వసూలు చేస్తుంది. ఇట్లా అదొక ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా అని అంటే, ఒట్టోళ్ళ దగ్గర ఆర్ట్ చూయిస్తే చెల్తాహే, కానీ స్మార్ట్ ఉన్నోళ్ళ దగ్గర ఆర్ట్ చూయిస్తే ఉత్తగానే దొరకబడతారు. గిట్లా మధ్యప్రదేశ్ నుంచి పంజాబ్ పోతున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ లెక్కి టికెట్ లేని వాళ్ళ తాన పైసాది అని వసూలు చేస్తుందట. ఆమె వాల్కన్ చూసిన కొందరు ప్యాసింజర్లకు డౌట్ వచ్చి టికెట్లు చూయించమంటే నీ ఐడి కార్డ్ ఏది అని అడిగితే నీళ్లు నమ్లింది. మేం టికెట్లు కొనలేదు, ఏం చేస్తావో చేసుకో అన్నట్టు చెప్పేసరికి ఆడికెళ్ళి మెల్లగా జారుకో చూసింది. ఇక ఆమె ఫేక్ అని దొరకబట్టి ఆర్పిఎఫ్ లకు అప్పచెప్పిందట. కాని చూడుర్రి, దొరకబట్టినోళ్ళు కూడా టికెట్ లేకుండా పోతున్నోళ్లే. దొరికిన ఆమె కూడా గజ దొంగనే, దొందే కదా.